నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ ముందు నిరసన తెలుపుతూ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అన్ని పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాలన్న మంత్రి సీతక్క. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పిన మాటలపై చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. గంజాయి వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తున్న సంగీత సాహు అరెస్ట్. సెక్రటేరియట్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేయటం వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించినందుకు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వద్దురా నాయన 20% పాలన అంటూ అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ సార్, మీరు విశేషమైన అనుభవం కలిగిన సీనియర్ మెంబర్ సార్. మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు. మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్, దయచేసి రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్, అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, the government will have its way. That is the essence of democracy. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఈ బిల్లుపై చాలా మంది సభ్యులు విలువైన సూచనలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్ ఏరియాలో గుర్తించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు, అభివృద్ధి జరిగేందుకు 1/70 కృషి చేస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఏజెన్సీ గ్రామాలను గుర్తించారు. ఆ చట్టం అమల్లో ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాము. మాకు మున్సిపాలిటీ కావాలని ఎన్నో గ్రామ ప్రజలు అడుగుతున్నారు. మున్సిపాలిటీలు అయితే డెవలప్ అవుతామని ప్రజలు భావిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీ చేయలేదు, కానీ ఇప్పుడు మనం ములుగును మున్సిపాలిటీగా చేసుకుంటున్నాం. ప్రజల అభిప్రాయం, కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలు ఆధారంగా మున్సిపాలిటీలుగా అప్డేట్ చేస్తున్నాం. చాలా మండలాల్లోని గ్రామాలను ఇతర జిల్లాల్లో కలిపారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నో గందరగోళాలు తలెత్తుతున్నాయి. కొన్ని గ్రామాలు ఒక మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాయి. రెవెన్యూ పరిధి వేరే మండలంలో ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారం చూపుతాం. 2 పిల్లల నిబంధన ఎట్టేయాలని అడుగుతున్నాం. కేబినెట్ సీఎంతో చర్చిస్తామని, కొత్త గ్రామ పంచాయతీలలో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తామని, గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని కొందరు సభ్యులు ప్రస్తావించారు. వాటిని పరిష్కరిస్తున్నాం. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును మనం ఆమోదించుకున్నామని, కేంద్రం ఆ బిల్లును చట్టబద్ధత కల్పిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని, అన్ని పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాలన్నారు మంత్రి సీతక్క. ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలోకి విలీనం చేయడం కానీ, అదేవిధంగా ఒక గ్రామాన్ని ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి మార్చుట కానీ, వీటన్నిటి మీద మరి చాలామంది మెంబర్స్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సార్. నర్సిరెడ్డి గారు, తాతమ్మధు గారు, అదేవిధంగా మధుసూదనాచారి గారు, సత్యవతి రాథోడ్ గారు, నవీన్ గారు, వెంకట్రామరెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు, తీన్మార్ మల్లన్న గారు, కవిత గారు, జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా బండ ప్రకాష్ గారు కూడా అంతకుముందు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము చెప్పేది ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలను తప్పకుండా మేము ప్రతిపాదించినాయి సార్. వాళ్ళు చాలామంది వేరే అంశాలను కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా
మరి సభలో లేనటువంటి ఈ బిల్లులో లేనటువంటి అంశాలను కూడా తీసుకొచ్చారు కాబట్టి వాటిని కూడా మరి వేరే రూపంలో తీసుకొని పరిశీలిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా కొంత గ్రామ పంచాయతీలు కానీ కొత్తగా మరి మండలాల ఏర్పాట్ల గురించి అటు నుంచి ఇటు కూడా అడిగినరు. సరే, ఇప్పుడు స్థానిక సంస్థల కాలపరిమితి అయిపోయింది కాబట్టి చేసుకోవడానికి కూడా వీలుంది సార్. తప్పకుండా వాళ్ళు వేరే ఫామ్లో మాకు రిప్రజెంటేషన్స్ ఇస్తే మరి గ్రామాలు మార్చుడు కానీ లేదా మండలాలు అటు ఇటు మార్చుడు కానీ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తాతమ్మది గారు పాల్వంచ, కొత్తగూడెం షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు పట్టుకొని మరి నర్సంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాజ్పేట ఏదైతే ఉందో 1950s వాస్తవానికి కొంత ఆ చట్టాల గురించి కూడా అవగాహన ఉండాలి. అటవీ ప్రాంతాలలో అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివాసీ ప్రాంతాలు ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట ఇటన్ని కొన్ని షెడ్యూల్ ఏరియాలుగా గుర్తించడం జరిగింది. ఆ చట్టం మారుతూ 170గా మళ్ళీ 70s దాన్ని మార్చడం జరిగింది. అది షెడ్యూల్ ఏరియాలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు గుర్తించబడ్డటువంటి గ్రామాలు. తర్వాత సిటీస్ అయినాయి, రోడ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద పట్టణాలు అయినాయి, మున్సిపాలిటీలు అయినాయి, అవన్నీ మారుతున్నాయి. సరే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క హక్కులను మరి వాళ్ళ యొక్క అవసరాలను అన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా గవర్నమెంట్స్ నిర్ణయం అది సెంట్రల్ దాకా పోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి సార్. కాబట్టి వారు తాతమ్మది గారు చెప్పినట్టుగా అక్కడ మీరు చెప్పినటువంటి షెడ్యూల్ గ్రామాల పరిధిని దృష్టిలో పెట్టుకొని మరి చేయడం జరిగింది. ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మార్చుకోవడానికి కూడా ఇబ్బంది ఏం లేదు సార్. అదేవిధంగా మధుసూదనాచారి గారు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్స్ గురించి మాట్లాడారు. మీరు చాలా సందర్భాల్లో గత ప్రభుత్వము మేము చాలా మున్సిపాలిటీలు చేసినామని చాలా గ్లోరిఫై చేసి చెప్పారు సార్. దాంతో ప్రతి ఒక్క చిన్న గ్రామ పంచాయతీ కూడా మాకు మున్సిపాలిటీ కావాలనే డిమాండ్ పెరిగింది సార్. వాస్తవానికి హైదరాబాద్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై నిరాధారమైన వ్యక్తిగత ప్రతిష్టను, కుటుంబ విలువను దిగజార్చే అనుచిత వ్యాఖ్యలు చేయడంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్ గణేష్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ జిల్లా నాయకులు శీలం స్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్పై బీదర్లో దొంగ నోట్ల ముద్రణ ప్రింటింగ్ చేసినట్లు, ఆ నోట్లను ఎన్నికల్లో పంపిణీ చేశారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన నిరాధారమైన ఆరోపణలు కేసీఆర్ ప్రతిష్టతను దిగజార్చే కుట్రలో భాగమని, ఈ మాటల వల్ల యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా మనస్తాపానికి గురైనారని అన్నారు. ఉన్నత పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి అసత్య ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం చూస్తే బండి సంజయ్ గల్లీలో మాట్లాడే సిల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నారని, ఈ అర్థం పర్థం లేని వికృతమైన మాటలు సరికాదని, తను కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా ఇప్పటికీ తన మాట విధానంలో మార్పు రాలేదని, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే రానున్న రోజులలో తెలంగాణ ప్రజలు బండి సంజయ్కి సరైన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి జహంగీర్, బైతి నవీన్, పుల్లూరు శ్రీనివాస్, కోడి శ్రీను, కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు వంగూరి దిలీప్, ఉపాధ్యక్షుడు కరేడ్ల మల్లారెడ్డి, సురేష్, అనమీని వెంకటేష్, ఆంజనేయులు, మెంకని కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సహాయక శాఖ మంత్రివర్యులు ఈరోజు దిమాగ్ లేని మాటలు మాట్లాడేటువంటి తీరేదైతే ఉందో అంతా సమాజం, యావత్ సర్వ సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఒక కేంద్ర స్థాయిలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఉన్నటువంటి హోదాలో ఉండి ఈరోజు పూర్తిగా గల్లీ లీడర్ స్థాయిలో గల్లీలో రాజకీయం చేస్తున్నట్టుగా మాట్లాడేటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చిన్నపిల్లాడిని తలపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు గత 15 సంవత్సరాలు సావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినటువంటి గొప్ప తెలంగాణ పితామహుడు కేసీఆర్ గారు అయితే ఎటువంటి ఉద్యమం చేయకుండా, ఎటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నువ్వు కేవలం మతోన్మాద విషయాలు రెచ్చగొట్టుకుంటూ ఈరోజు రాజకీయ పబ్బం గడుపుతూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు దొంగ నోట్లు ప్రింట్ చేసి ఎలక్షన్స్కి అవే చేస్తా అనేటువంటి తీరేదో దాని మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు కేంద్రంలో అధికారం మీదే, ఈరోజు విచారణ జరిపి నిజాన్ని నిగ్గుదేల్చేటువంటి పరిస్థితులు ఉన్న మీరే
ఈ రకంగా అవగాహన లేకుండా మాట్లాడే తీరు ఏదైతే ఉందో, మీ పరిజ్ఞానాన్ని, మీ పరిణితి ఏ రకంగా ఉందో యావత్ తెలంగాణ సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఈరోజు గెలిచి సంవత్సరం గడుస్తూ ఉంది. కేంద్ర మంత్రి పదవి చేపట్టి ఈరోజు సుమారు 9 నెలల సమయం కావాల్సి వస్తుంది. నియోజకవర్గానికి ఎక్కడ కూడా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితులు లేవు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి తట్టెడు మన్ను తీయనటువంటి గొప్ప చరిత్ర నీది. ఈరోజు అభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధిలో కరీంనగర్ పార్లమెంటరీని పూర్తిగా నిర్లక్ష్యం చేసినందుకు గాను ఈరోజు ప్రజలు అందరూ ఆలోచన చేస్తున్నారు. ఈరోజు అభివృద్ధి మీద దృష్టి పెట్టు, ఇక్కడి యువతకు ఉపాధి రంగం మీద దృష్టి పెట్టు తప్ప ఇలాంటి కేసీఆర్ గారి మీద మాట్లాడితే నేనేదో పెద్ద లీడర్ అయితే అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు పరిణితి చెందిన లీడర్గా అందరూ ప్రజలు అభివర్ణిస్తా అనుకుంటున్నారు. కానీ మీరు చిన్నపిల్లల మీ వ్యవహార శైలి ఏదైతే ఉందో దాన్ని సర్వ సమాజం చూస్తూ ఉంది. మీరు ఈరోజు గడిచి ఎన్ని రోజులు అవుతుంది, అభివృద్ధి విషయంలో ఏ రకంగా ముందుకు పోయారు? కేవలం ఎంతసేపు టీఆర్ఎస్ పార్టీని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడం తప్ప మీరు చేసేటువంటి విధానం ఏది లేదు. కేసీఆర్ గారిని తిట్టే పెద్ద లీడర్ అయితే అనుకుంటే అది నీ మూర్ఖత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్న. వీలైతే అభివృద్ధిలో పోటీపడు, పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి అంతే తప్ప కానీ ఈ రకంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడి మీ యొక్క స్థాయిని దిగజార్చుకోవద్దని చెప్పేసి కూడా బండి సంజయ్ గారికి చెప్తా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో 40% వీధి లైట్లు వెలగటం లేదని, ఇందుకు కారణం ఏంటని అసెంబ్లీలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు. వీధి లైట్లు వెలగకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరైనా గత ప్రభుత్వంపై నెట్టడం సబబు కాదన్నారు. సమస్య పరిష్కరించాలని కోరారు. మనకి జిహెచ్ఎంసీలో ప్రధానంగా బాధాకరమైన విషయం ఏంటో అధ్యక్ష, 40% వీధి లైట్లు వెలగట్లేదు. దీనికి ఏది కారణం? దీని పెండింగ్ బిల్లు పెండింగ్ పెడితే కట్టరా లైట్ చీకట్లు ఉన్నాయి అధ్యక్ష. దాంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. 40% ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీలో 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లే అంటే సంవత్సరం నరగా వస్తోంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఇంకా పాత ప్రభుత్వం నెప్పమొప్పి ఇంకా పనులు ముందుకు కొనసాగించడం కరెక్ట్ కాదు. 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు. దీనిపైన స్పష్టంగా మంత్రి గారు సమానం ఇచ్చి వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని మేము అనలేమా? రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు మేము అనలేమా? 20% కమిషన్లని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పిన మాటలపై చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. అధ్యక్ష, మరి నేను అనలేను అధ్యక్ష. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేనేం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు. దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మంత్రి పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ అన్నారు. ఓయూలో ఆయన మాట్లాడుతూ రాబోయే మంత్రివర్గ విస్తరణలో బంజారా బిడ్డలకు అవకాశం ఇవ్వాలని, గత ఎన్నికల్లో బంజారాలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారన్నారు. బంజారాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదనే నిరాశలో ఉన్నారన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో మంత్రివర్గ తెలంగాణ విస్తీర్ణ ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బంజారా ఎస్టీ జనాభా ఇప్పుడున్న సెన్సెక్స్ ప్రకారం 11% ఉన్నాం. ఈ 11% జనాభాలో తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డ గారికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బంజారాలో గత ఎన్నికల్లో మూకుమూడిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. అన్ని నియోజకవర్గంలో బంజారా మిత్రులు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండమైన మెజారిటీతో అధికారంలో తేవడం జరిగింది. అలాంటి బంజారాకు ఇవాళ
మంత్రివర్గంలో స్థానం లేకుంటే నిజంగా బంజారా ప్రజలు కొంచెం నారాజుతో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి బంజారా వర్గానికి చైతన్యం చేసినాం ఆ రోజుల్లో. ఇప్పటికీ మా వర్గం కొంచెం బాధతో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు 1976 నుండి బంజారాలకు ఒక సాముచిత స్థానం కల్పించింది ఇందిరాగాంధీ గారు. అలాంటిది ఈరోజు మేము మంత్రివర్గంలో లేకుంటే మా జనాభా కొంచెం ప్రభుత్వం పైన నారాజుగా ఉన్నట్టు మాకు అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, తెలంగాణ ఇచ్చిన సోనియా అమ్మ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు డోర్నకల్ ఎమ్మెల్యే బంజారా బిడ్డ అంటే యంగ్ అండ్ డైనమిక్, ఒక డాక్టర్ వృత్తిలో ఉండి నెలకు ₹1,00,000 సంపాదించే వృత్తిలో ఉండి ప్రజలకు సేవ చేయాలి. నేను పుట్టిన బంజారా బిడ్డలకు కానీ బడుగు బలహీన వర్గాలందరికీ ఒక సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రామచంద్ర నాయక్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అతనికి మంచి పరిచయాలున్నాయి. బంజారా మిత్రులందరూ అతనికి ముక్తఖండంతో మంత్రి పదవి రావాల్సిందిగా అందరూ ఒక్క తాటిపైన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దీనికి ఆల్ ఇండియా ట్రైబల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీలో సంబంధించిన మా టీంని ఇవాళ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మేము రామచంద్ర నాయక్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా అమ్మ సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి ఓయూ చేసి, ఆల్ ఇండియా ట్రైబల్ చేసి, అన్ని కుల సంఘాలు ఇవాళ గిరిజన సంఘాలతో మేము రామచంద్ర నాయక్ గారికే బంజారా బిడ్డకు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారికే మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోలీసులు ల్యాండ్ డీలింగ్స్ లో బిజీగా ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు నడుస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుతోందన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. So the crime is increasing because most of the police stations are busy with land dealings and solving land disputes and clearing all land issues, sir. ये इस वजह से ऐसा हो गया है सर. पुलिस स्टेशन में पब्लिक का काम नहीं हो रहा है, वुमेन के ऊपर जुल्म के ऊपर नहीं हो रहा है, किडनैपिंग पे नहीं हो रहा है, चोरी पे नहीं हो रहा है. पुलिस स्टेशन में अगर कुछ होता है सर, लैंड डीलिंग बस. ఒడిశాలో గంజాయి వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తున్న సంగీత సాహును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్, ధూల్పేట్లో పలు కేసుల్లో నిందితురాలిగా ఉంది. సంగీత ఇన్స్టాగ్రామ్లో గ్లామర్ వీడియోలు పోస్ట్ చేస్తూ గంజాయి వ్యాపారం నిర్వహించేది. ఎస్టీఎఫ్ బృందం 1000 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశాలో ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు.
ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఒకవేళ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమతో చేరినా ఎలాంటి సమస్య ఉండబోదన్నారు. రాష్ట్ర అభివృద్ధిపైనే తాము ఫోకస్ చేసినట్లు తెలిపారు. నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా అటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అక్కడ అదేవిధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమరి నాయకత్వంలో. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, మల్లవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంది జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీద నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అధ్యక్ష తమరి ద్వారా అంటే, మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు. మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద. మా నాన్న ఎన్టీఆర్ నాకు స్ఫూర్తి అన్నారు నారా భువనేశ్వరి. మీ జీవితంలో అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు? నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఆయనే నా ఇన్స్పైర్. బికాజ్ హీ వర్క్డ్ వెరీ హార్డ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. మీకు తెలుసో లేదో, ఆయన పాలు అమ్ముకునేవారు. ఆ పాలు పొద్దున పూట అమ్ముకుని మళ్ళీ కాలేజ్ స్కూల్ టైం అప్పుడు ఆయన మళ్ళీ చదువుకోవటానికి వెళ్ళారు. అట్లా ఆయన జీవితంలో కష్టపడి పైకొచ్చారు. అది మేము చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా కష్టపడ్డారో మా కళ్ళతో మేము చూసాం. కుటుంబ సభ్యులు అందరం, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరం. ఎందుకంటే ఆయన మేము లేసేసరికి ఆయన ఉండేవారు కాదు. ఆయన కష్టపడటానికి, యాక్టింగ్ చేయటానికి ఆయన వెళ్ళిపోయేవారు. అది కూడా కుటుంబం కోసం ఆయన అంత కష్టపడింది. ఒక రోజు చాలా రోజుల పాటు మేము ఆయన చూసేవాళ్ళం కాదు. మేము పడుకునేసరికి కూడా ఆయన వచ్చేవారు కాదు. మళ్ళీ మేము లేసేసరికి ఆయన అట్లా వెళ్ళిపోయేవారు ఆయన యాక్టింగ్ ఫీల్డ్కి. అట్లా మేము కష్టం మా కళ్ళతో మేము చూసాము. అట్లానే కూడా మమ్మల్ని మా అమ్మగారు అట్లానే పెంచారు. మాకు డబ్బు అనేది అదే ముఖ్యం అనేది ఎప్పుడు ఆవిడ మాకు కళ్ళతో మేము చూడలేదు. ఆవిడ ఒకటే మాకు నేర్పించింది. ఎట్లా మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ, మన ఇంటికి వచ్చే ఎవరు వస్తారో వాళ్ళని ఎట్లా మనం గౌరవించాలి, వాళ్ళని ఎట్లా సంతోషంగా పెట్టి వాళ్ళని పంపించాలి. అట్లానే మా కుటుంబంలో పద్ధతులు అనేది చాలా ఎక్కువగా ఉండేది. మా అమ్మగారు అట్లా మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. అట్లా మా నాన్నగారు, మా అమ్మగారు, వాళ్ళిద్దరూ నా స్ఫూర్తి నా జీవితంలో ముందుకెళ్తానికి. రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును అవమానించేలా మాట్లాడాడు. సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు రావని చెప్పటం కరెక్ట్ కాదని న్యాయస్థానానికి అవమానమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే, నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే, మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 1021, డిస్కషన్ ఆన్ సబ్ జుడిస్ మ్యాటర్, members cannot refer to any matter of fact on which a judicial decision is pending. Adevidanga chapter 18, Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. Judge గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని అమ్మొద్దని కొన్ని గుంటనక్కలు గొడవలు చేస్తున్నాయి. ఆ 400 ఎకరాల భూమిలో ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, అక్కడ పలు జీవరాశులు ఉన్నట్టు గోల చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని. అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చినెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అసెంబ్లీ ముందు నిరసన తెలుపుతూ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అన్ని పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాలన్న మంత్రి సీతక్క. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పిన మాటలపై చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. గంజాయి వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తున్న సంగీత సాహు అరెస్ట్. వార్తలు సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.